शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనకు ద్వాదశ రాశుల్లో నవగ్రహాల్లో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం కానీ అలానే శని గ్రహం, ఈ రెండు గ్రహాలు గోచార సంచార అన్న నిర్ణయాలలో ప్రముఖ పాత్రను వహిస్తాయి. కాబట్టి అందులో ప్రస్తుతం రేపు జూలై 27వ తారీఖు నుంచి గోచారంలో అంటే మీనరాశిలో రేవతి నక్షత్రంలో శని గ్రహం, శని భగవానుడు వక్రగమనంలోకి జరుగుతోంది. ఇది డిసెంబర్ 11వ తారీఖు వరకు ఈ యొక్క వక్రగమన స్థితి అనేది ఉంటుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖు వరకు. కాబట్టి ఈ శని వక్రగమనం అనేటువంటిది ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాన్ని సూచిస్తుంది, శుభ అశుభ ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ముందుగా తెలుసుకుందాం. తులారాశి వారికి వక్రగమనం 6వ ఇంట్లో ఉన్నాడు. చతుర్థ పంచమాధిపతి వక్రించడం వల్ల ప్రధానంగా కాస్త బుద్ధి విషయంలో చాంచల్యం బాగా ఉంటుంది. అలానే వక్రగమనంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్కువ శాతం అనుకూలతలు ఉన్నప్పటికీ కనిపిస్తున్నా కూడా ప్రతికూలతలు కూడా బాగానే ఉంటాయి. కాస్త ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ప్రయాణాలు చేయడం వల్ల కొంత శుభ పరిణామం, కొంత అశుభ పరిణామం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుతో కూడుకున్న పరిణామాలు బాగా ఉంటాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాల విషయంలో కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. శని వక్రగమనం వల్ల ప్రధానంగా పంచమాధిపతి కాబట్టి కాస్త నిత్య కర్మలు, ఏదైతే నిత్యము చేసుకునేటువంటి కర్మల్లో జాప్యం ఉంటుంది. విద్యార్థుల విషయంలో, చదువు విషయంలో కాస్త అనాసక్తిగా ఉంటుంది. ఉత్తీర్ణత స్థాయి గొప్పగా ఉండకపోవచ్చు. సో ఈ తులారాశి వారికి ప్రధానంగా యోగకారకుడే కాబట్టి పెద్ద నష్టాలు వక్రగమనం వల్ల జరగదు, నష్టపోయేది ఏం లేదు. అలానే అతిగా ఈ వక్రగమనం వల్ల లాభపడేది ఏమి ఉంటుంది. కాబట్టి కాకపోతే చంచలత్వమైన స్వభావం కలిగి బుధుడు నక్షత్రంలో ఉండటం వల్ల వృధా అయిన ఆలోచనలు, ఊహాలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధగా ఉండటం చాలా మంచిది. ఈ తులారాశి వారికి నృసింహస్వామి వారి దేవాలయాలు సందర్శించడం వల్ల మంచి అనుకూలతలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే నృసింహస్వామి వారి ఆలయాలని, అంటే క్షేత్రాలని, స్వయంభూ అయినటువంటి నృసింహ దేవాలయాలను సందర్శించడం వల్ల మంచి ఆరోగ్యప్రదం. అలానే ఎక్కువ శాతం వీలున్నంత వరకు సుదర్శన హోమాలు, సుదర్శనం చేసుకుంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటారు.